అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం అరాచకం చేసిన దౌర్భాగ్యుడు ఎవరైతే ఉన్నారో వీడు బీజేపీ మండల స్థాయి అధ్యక్షుడు. బీజేపీ వాడు కాబట్టి చూసి చూడనట్టు వదిలేసే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా క్లియర్ సిగ్నల్ పంపించడం జరిగింది ఈ ఉదంతంలో. బబ్లూ సింగ్ ఎవరి బబ్లూ సింగ్ అంటారా? ఉత్తరప్రదేశ్లోని ఒకానొక మండల స్థాయి రాజకీయ నాయకుడు. రాష్ట్ర స్థాయో జిల్లా స్థాయో కాదు, మండల స్థాయి రాజకీయ నాయకుడు. కానీ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో చాలా మార్పు వచ్చినప్పటికీ కూడా పొలిటికల్ కల్చర్ యూపీ, బీహార్లో అలాగే బెంగాల్లో కూడా చాలా హింసాత్మకంగా ఉంటుంది. అక్కడ రాజకీయ నాయకులు చాలా దారుణమైన పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలా ఈ బంటి సింగ్ కూడా ఒక అభాగ్యురాలైన స్త్రీని రేప్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమెను బెదిరించి ఆమె ఫోన్ లాక్కొని ఆమె ఫోన్లో ఉన్న డబ్బుల్ని తన ఫోన్లోకి యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు. ఎవరు? ఈ బబ్లూ సింగ్ అనే మండల స్థాయి రాజకీయ నాయకుడు. అతని మిత్రులు కూడా బాధితురాలపై అత్యాచారం చేసి వీడియోలు కూడా తీసుకోవడం మరింత అమానుషమైన విషయం. ఇలాంటి వార్తలు యూపీ నుంచి రావడం, మనం చదవడం, వినడం చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. అది దురదృష్టకరం. అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినాక 2017 తర్వాత నేరాలు జరగడం పూర్తిగా ఆగిపోయాయని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేరాలు జరుగుతున్నాయి, అడపాదడపా జరుగుతున్నాయి, కానీ నేరాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అలాగే నేరం చేసిన వాడిని ఖచ్చితంగా మన బుల్డోజర్ బాబా కులాలు మతాలకు అతీతంగా శిక్షించడం కూడా జరుగుతుంది. యూపీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ అవసరమైతే ఎన్కౌంటర్ల దాకా కూడా వెళ్తున్నారు. అయితే ఈ బబ్లూ సింగ్ కూడా ఏమాత్రం తేడా వచ్చినా ఎన్కౌంటర్లో పోయేవాడే. కానీ ఇంకా వాడికి నూకలు చెల్లకపోవడంతో బబ్లూ సింగ్ ఇద్దరు మిత్రులు ముందే అరెస్ట్ అయ్యారు. కానీ తర్వాత ఈ బబ్లూ సింగ్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఒక బ్రిడ్జ్ మీద యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్ అంటే తప్పించుకొని వెళ్తున్నాడు కాబట్టి కాళ్ళలోకి కాల్పులు జరిపారు. రెండు కాళ్ళలోకి బుల్లెట్లు దిగడంతో కుప్పకూలిపోయిన ముద్దాయిని ఎవరైతే ఉన్నారో, నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఈ మొత్తం రేప్ ఆరోపణ ఎదుర్కొంటూ ఆర్థికంగా తన బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర నుంచి డబ్బు అంతా లాగేసుకున్న ఈ దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఎవరైతే ఉన్నారో వీడు మండల స్థాయి నాయకుడు అంటే, పైగా యూపీ పోలీసులు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఇంత కఠినంగా వ్యవహరించారంటే ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు. ఈ బబ్లూ సింగ్ అనేవాడు అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందినవాడై ఉండాలి, సమాజ్వాదీ పార్టీకి అని అనుమానం ఎవరికైనా వస్తుంది. చాలా వరకు అది నిజమయ్యని కూడా నమ్మేస్తారు. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం అరాచకం చేసిన దౌర్భాగ్యుడు ఎవరైతే ఉన్నారో వీడు బీజేపీ మండల స్థాయి అధ్యక్షుడు, మండల స్థాయి నాయకుడు. అయినప్పటికీ యోగి ఆదిత్యనాథ్ కులాలు మతాలకు అతీతంగా కాదు, పార్టీలకు అతీతంగా తొక్కి నారదీయడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. బీజేపీ వాడు కాబట్టి చూసి చూడనట్టు వదిలేసే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా క్లియర్ సిగ్నల్ పంపించడం జరిగింది ఈ ఉదంతంలో. యూపీ పోలీసులు బీజేపీ నాయకుడు అయినప్పటికీ మనవాడిని 2 కాళ్ళల్లో బుల్లెట్లు తింపి తీసుకెళ్ళి బొక్కలో వేయడం జరిగింది. మొత్తానికి యూపీలో జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, ఈ ఉదంతం ఏదైతే ఉందో, ఇది మన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఆదర్శంగా నిలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సొంత పార్టీ, అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, చిన్న పార్టీ అయినా, పెద్ద పార్టీ అయినా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా తప్పు చేస్తే, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళని హింసించే రాక్షసత్వం ప్రదర్శిస్తే ఖచ్చితంగా తాట తీయాల్సిన అవసరం ఉంది.
జైల్లో పడేయాల్సిన అవసరం ఉంది. లేదు కాదు కూడా తప్పించుకుంటామంటే బుల్డోజర్ బాబా ఎన్కౌంటర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా నిజంగా నేరం చేశాడని తేలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఎంత దాకా అయినా వెళ్ళి చట్టం తన పని తాను చేసుకునేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది. యూపీలో జరిగిన ఈ బబ్లూ సింగ్ వ్యవహారంపై మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.